హాయ్ అండి అందరికీ. ఏంటా హడావిడి ఎక్కడున్నా అని చూస్తున్నారా? మా సిస్టర్‌ది హల్దీ ఉంటే వెళ్ళామనమాట. మా సిస్టర్ అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప అనమాట. తన ఫంక్షన్‌కి వెళ్ళాం మేము ఊరు. ఇక్కడైతే పెళ్లి కూతురికి స్టిల్స్ తీస్తున్నారు. ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత హల్దీ స్టార్ట్ అవుతుందనమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. మామూలుగా ఉండదు. ఎప్పుడు లేదు, నేను కూడా డాన్స్ చేశాను. చాలా చాలా హడావిడిగా అయ్యింది. మేమందరం ఒక ఎత్తు అయితే పెళ్లి కూతురు డాన్స్ ఇంకొక ఎత్తు. అస్సలు ఏం ఎనర్జీ తెలుసా, మామూలుగా కాదు. డాన్స్ చింపేసింది మా చెల్లి. ఇక్కడ ఏంటంటే అందరూ పెళ్లి కూతుర్ని ఆశీర్వదిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అసలైంది స్టార్ట్ అయింది. ఇంకా రీల్స్ అని అవని ఇవని అసలు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎంత బాగా చేశారంటే మేమే పనికిరాం వాళ్ళ ఎనర్జీ దగ్గర. ఇంకా అలా ఫొటోస్ కోసం ఫోటోగ్రాఫర్ ఏవో స్టిల్స్ చెప్తుంటే చేస్తున్నారనమాట అందరూ. నేను లేను, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మ్యూజిక్ ఏమైనా యాడ్ అయితే కాపీరైట్ వస్తుందేమో అని భయంతో నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. పాపని మా అమ్మ దగ్గర పెట్టేసి ఎలాగో ఫస్ట్ టైం వచ్చాను కదా, 6 years తర్వాత మళ్ళీ ఊరు వచ్చాను, అది కూడా మా చెల్లి ఫంక్షన్కి అని చెప్పి ఏమాత్రం తగ్గేదేలే అని చెప్పి రెచ్చిపోయాము. ఇంకా పాపని ఎందుకు అక్కడికి తీసుకొని వెళ్ళడం అని చెప్పి తీసుకొని వెళ్ళలేదు. వేరే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాం పాపకి. ఇదిగోండి ఇక్కడ నేను పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అనమాట. ఆవిడ మా ఇద్దరం వెళ్ళి పాపకి ఫస్ట్ వేస్తాం అనమాట వాటర్. ఇంకో విషయం చెప్పాలి, మా చెల్లి వేసుకున్న అవుట్ఫిట్ మా పిన్నే స్టిచ్ చేసింది. మొత్తం మా చెల్లి ఫంక్షన్కి వేసుకున్న అవుట్ఫిట్స్ కూడా మా పిన్నే స్టిచ్ చేసింది. బ్లౌజ్, మగ్గం వర్క్ అన్నీ చాలా బాగా చేస్తాను అనమాట స్టిచ్చింగ్. నేను కూడా మా పిన్ని దగ్గర చేయించుకుంటాను. హాఫ్ శారీస్ అయితే చెప్పక్కర్లేదు, ఖతర్నాక్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది మా రచ్చ. డాన్స్ స్టార్ట్ చేసాం. మా పాప ఏమో హాయిగా బజ్జుందనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. నేనేమో స్టార్టింగ్ చేయడానికి కొంచెం మొహమాట పడ్డాను. ఏమనుకుంటారో ఏంటో, ఎప్పుడు చేయలేదు. దానికి తోడు పాపను వదిలేసి వచ్చి పెళ్ళి ఎక్కడికి గెంతుతుందో అనుకుంటారు ఏమో అని భయపడి అస్సలు చేయలేదు. కానీ నన్ను ఫుల్ లాగేశారు అక్కడ. ఇంకా చూడండి అందరూ ఎలా అంటే డాన్స్ చేసిన తర్వాత ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. డాన్స్ చేయకపోతే అస్సలు మా చెల్లి ఊరుకోలేదు, అదే లాగేసింది నన్ను. చేసాం ఇంకా గుంపులో గోవిందా ఏదోలా చేసాం. కానీ పెళ్లి కూతురు మాత్రం ఎక్సలెంట్ చేసింది. చూడండి దాని గ్రేస్, అస్సలు మేము అడిసిపోయాం కానీ దాని ఎనర్జీ తగ్గట్లేదు, దాని గ్రేస్ తగ్గట్లేదు, చేస్తూనే ఉంది. అదే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. ఇంకా వాళ్ళు ఎవరు డాన్స్ చేయట్లేదు, ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా ఇంకేమనుకున్నారు ఏంటో అందరూ వచ్చేసి ఫుల్ డాన్స్ చేస్తారనమాట. ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం డాన్స్. మేము చేసిన తర్వాత మొత్తం అందరూ ఇంకా స్టార్ట్ చేశారు. అందరూ ఇంకా డాన్స్ చేయడం, చిన్న పెద్ద అందరూ. నా డాన్స్ చూసి మాత్రం నవ్వుకోకండి, ఏదో చేసేసాను. ఇంకా తర్వాత మా అమ్మ మా నాన్న వచ్చి తిడుతున్నారనమాట. అంటే తిట్టట్లేదు, ఎందుకు డాన్స్ చేయడం, పదా పాప ఉంది కదా అక్కడికి వెళ్ళిపోదాం పదా అంటే నేను వెళ్ళలేదు. ఎందుకంటే రాక చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. అది ఇలాంటి మూమెంట్ ఎప్పుడు రాలేదు, నన్ను చేయనివ్వండి, ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి, ఏం అనకండి ప్లీజ్ అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. పాప ఏడుస్తుంది అంటే ఒకసారి పాప దగ్గరకు కూడా వెళ్ళొచ్చాను. ఇదిగోండి ఇక్కడ మా అమ్మని లాగుతున్నాను చెయ్యమని, అస్సలు చెయ్యట్లేదు. మా అమ్మకి చాలా సిగ్గు ఎక్కువ. బ్యాక్న ఉన్నారు కదా వాళ్ళందరూ అత్తలు అవుతారనమాట. వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏం చేసినా చేసుకోండి, మీ ఇష్టం, మేము మీకు సపోర్ట్ చేస్తామన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు ఏమన్నా ఎంజాయ్ చేసామంటే నేను ఎవరి ఫంక్షన్కి ఇంతలా ఎంజాయ్ చేయలేదు. చాలా నచ్చింది నాకైతే. నా డే ఫుల్ఫిల్ అనిపించింది. కానీ నేను పాప ఏడుస్తుందని వెళ్ళాను కదా, అప్పుడైతే అస్సలైంది మిస్ అయిపోయాను అనమాట ఫన్. అందరూ ఫుల్గా వాటర్ పోసుకొని పసుపు పోసుకున్నారంట, నేను అది మిస్ అయిపోయాను. ఇక్కడ చూడండి నా డాన్స్. ఇక్కడైతే హైలైట్, అసలు ఎంతలా అరిచారంటే ఈ డాన్స్కి, వామ్మో నేనేనా అనిపించింది నాకే. ఇక్కడ చూడండి అతను మా చిన్న బాబాయ్, అంటే మా డాడీ తర్వాత అతనికంటే చిన్నతను అనమాట. ఇతను పుష్ చేస్తున్నారు డాన్స్ చేయమని, కానీ అతను ఫుల్ హడావిడిలో ఉన్నాడు. అంటే రేపు ఫంక్షన్ కదా, అంటే హల్దీ నెక్స్ట్ డే ఫంక్షన్ కదా, ఆ హడావిడిలో ఉన్నారనమాట. అదిగోండి పెళ్లి కూతురు చూడండి అందరినీ లాగేస్తుంది డాన్స్ చేయమని, అది మాత్రం ఆపట్లేదు. మేము ఆపుతున్నామేమో కానీ తను ఫుల్గా అస్సలు చూడండి ఆ గ్రేస్ అస్సలు తగ్గట్లేదు. అందరినీ కామ్గున్నోళ్ళని, సైలెంట్గా ఉన్న అందరినీ లాగేస్తుంది. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కూడా డాన్స్ చేసింది. ఆ క్లిప్ కూడా ఎక్కడ ఉంటుంది, అది కూడా నేను యాడ్ చేస్తాను. ఇంకా అందరం అదే అనుకుంటున్నాం అనమాట. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. ఇప్పుడు నిన్ను చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు పెళ్ళయ్యి పాపని తీసుకొని వచ్చావు ఊరు అనేసి అంటున్నారనమాట అందరూ. అసలు నాకే చాలా మెమొరీస్ ఉన్నాయి మా ఊర్లోని. మా తాతయ్యతోని, మా నాన్నమ్మతోని, అందరితోని చాలా మిస్ అయ్యాను అప్పుడు. మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయి ఊరు వెళ్ళగానే.
ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ నాన్న, మా నాన్న అంటే మా చిన్నాన్న, మా నాన్న అందరూ వంట సెక్షన్ దగ్గర ఉన్నారనమాట. నెక్స్ట్ డే ఫంక్షన్ కదా, మటన్ అవన్నీ క్లీన్ చేయడం, దాని తర్వాత ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నారు దగ్గరుండి. మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు అక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు ఫంక్షన్ కోసం. మా అమ్మ నిన్నంత పిలిచినా డాన్స్ మాత్రం చేయలేదు. ఇదిగోండి వచ్చింది అసలైన గ్యాంగ్. మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు వీళ్ళతో చేసాము. అసలైన డాన్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఏమన్నా రచ్చ చేసామంటే మామూలుగా కాదు. ఇంకా వీళ్ళొస్తే అదొక వైబ్ అనమాట. వీళ్ళతో వైబే వేరేలా ఉంటుంది. ఇంకా నా చిన్నప్పటి ఫ్రెండ్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. చూసి నేనే షాక్ అయిపోయాను. చాలా చేంజ్ అయిపోయాను అనమాట. నేనే అనుకున్నాను వాళ్ళు కూడా మారిపోయారు, గుర్తుపట్టలేనట్టు అయిపోయారు. చాలా డేస్ తర్వాత కలిసాను కదా అందరినీ. చాలా ఎమోషనల్గా హ్యాపీగా అనిపించింది నాకైతే. అక్కడ అంతా ఎంజాయ్ చేస్తున్నా ఇంకొక పక్క టెన్షన్ కూడా ఉంది. పాప ఏడుస్తుందేమో, అక్కడేమో సిగ్నల్ లేదు. పాప ఏడిస్తే ఫోన్ చేయమని చెప్పాను, కానీ సిగ్నల్ లేదు. అదొక టెన్షన్. అక్కడ డ్యాన్స్ చేస్తున్నా ఒక 10 మినిట్స్కి 20 మినిట్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. పాప ఏడిస్తే ఫీడ్ చేసి మళ్ళీ వచ్చేదన్నమాట. కానీ పాప మాత్రం చాలా సపోర్ట్ చేసింది. ఎంత చక్కగా అంటే జస్ట్ ఊరెళ్ళిన వెంటనే ఒక 15 మినిట్స్ అనుకుంటా బాగా పేచీ పెట్టింది. చాలా చిరాకు పెట్టింది. ఆ తర్వాత ఎంత కామ్గా పడుకుందంటే నైట్ అంతా హ్యాపీగా పడుకుంది. అస్సలు డిస్టర్బ్ చేయలేదు నన్ను, అది డిస్టర్బ్ అవ్వలేదు, నన్ను డిస్టర్బ్ చేయలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము హల్దీ నైట్ కూడా పడుకోలేదు. పాపని అక్కడ పడుకోబెట్టేసి నేను మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఎందుకంటే అక్కడ మేము హల్దీలు పెట్టుకున్నాము. అక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేసాం. తెలుసు కదా ఫంక్షన్ అంటే ఎంత హడావిడిగా ఉంటుందో. ఇదిగోండి చూడండి, ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కూడా డ్యాన్స్ చేస్తుంది. మేము నైట్ ఎంత 9 వరకు 10 వరకు మేము అక్కడ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం. మా పైనే ఉన్నాం మా మేడ మీద. మెయిన్ నాకేంటి అంటే వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే తీసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇంకా వేరే ఆప్షన్ లేక కెమెరామ్యాన్కి ఇచ్చేసాను నా ఫోన్. అతను ఒక పక్క ఫోటోలు తీస్తే ఇంకో పక్క నా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నారనమాట. ఎవరు తీస్తారు చెప్పండి వీడియో? అందరికీ డాన్స్ చేయాలి, అందరికీ ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది. ఎవరు స్పెసిఫిక్గా వీడియో కోసం ఉంటారు చెప్పండి? అసలు చెప్పాలి అంటే చాలా వీడియో క్లిప్స్ ఇలా మిస్ అయిపోయాయి. వీడియో తీసిన వాళ్ళు లేక, నేను పాపతో తీసుకోలేక. అసలు అదే పెళ్లి కూతురిని రెడీ చేసింది, అక్కడ ఇంటి దగ్గర ఉన్న హడావిడి అయితే మేము ఎంత బాగా జోక్స్ వేసుకున్నాం, ఎంత దీనిగా ఉన్నామో అన్నీ మిస్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే వీడియో ఎవరు తీయలేదు. నేను తీద్దాము అంటే పాప ఒక పక్క ఏడుస్తుంది, దాన్ని ఎత్తుకొని ఉన్నాను అనమాట. కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఎప్పటికైనా మెమొరీలో అయినా ఉండిపోద్ది కదా, అప్పుడప్పుడైనా చూసుకోవడానికి. అందుకోసమే చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరినీ చూశాను, మంచిగా ఎంజాయ్ చేశాను, మంచిగా ఫ్యామిలీతో గడిపాను. బెస్ట్ ఫ్యామిలీ డేస్ అనమాట నాకు. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో కూడా తెలీదు ఊరు. వెళ్ళే సిచ్యువేషన్ వస్తుందో రాదో తెలీదు. నేనేం చేసేదాన్ని అంటే ఫోన్ ఇచ్చేసి ఎవరికైనా చిన్నపిల్లలకి లేదంటే మా తమ్ముడికి వీళ్ళకి ఫోన్ ఇచ్చేసి వీడియో తీసుకొని రండిరా అని చెప్పేదాన్ని. వాళ్ళు ఏంటంటే అసలు వీడియోలో కాదు కదా, చాలా దీనిగా తీసేవారు అనమాట. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. హల్దీ మాత్రం చాలా బాగా జరిగింది. హడావిడంతా మాదే, డాన్స్ అంతా మాదే అనమాట. నెక్స్ట్ అయితే ఫంక్షన్ వీడియో వస్తుంది, మిస్ అవ్వకండి. ఇదిగోండి ఇక్కడేమో మా అమ్మమ్మ పెద్దమ్మకి గోరింటాకు పెడుతుంటే మా అన్నయ్య చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో వీడియో తీయొద్దని. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లేగన్నయ్య వీడియో ఏదో మెమొరీ కోసం అలా అయితే ఓకేనా, మెమొరీకి ఎప్పుడెప్పుడో చూసుకోవడానికి. లేగురా నువ్వు.